ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఏదైనా ఒకటి రిలీజ్ అయింది అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మనోభావం అన్న దెబ్బతినాలి, దాన్ని ట్రోల్ అన్న చేయాలి, దాని మీద మీమ్స్ అన్న క్రియేట్ చేయాలి, లేదా ఇంతకుముందు అలాంటివి ఏమేమి వచ్చాయో దాన్ని డీకోడ్ చేసి అక్కడి నుంచి కాపీ చేశారని చెప్పాలి. వాట్ అబౌట్ దాని గురించి ఏదో రకంగా స్పందించాలి, నెగిటివ్గానే, పాజిటివ్గా మాత్రం కాదు. భలే ఉంది, బాగుంది అని అనేవాళ్ళు తక్కువ, ఇది అట్లుంది ఇట్లుంది అనేవాళ్ళు ఎక్కువ ఈ రోజుల్లో. కేవలం ఒక టైటిల్ లాంచ్కే ఒక అతిపెద్ద భారీ ఈవెంట్ని ప్లాన్ చేశాడు రాజమౌళి గారు. అది కూడా రామోజీ ఫిలిం సిటీలో బోల్డంతమంది జనాలు. అసలు ఒక సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇంత భారీగా ఈ మధ్య కాలంలో జరిగింది లేదు. బట్ జస్ట్ అనౌన్స్మెంట్నే ఆ రేంజ్లో చేసేసరికి మరి కుళ్ళుకుంటారో లేకపోతే కావాలనే ఇది చేస్తారో తెలియదు, కానీ చాలామంది దీని గురించి మాట్లాడటం. ఇప్పుడు ఆ ఈవెంట్ని డీకోడ్ చేయాలి, అలా జరిగింది ఇలా జరిగింది. మహేష్ బాబు ఏమో ఆ నంది మీద రావడాన్ని వీళ్ళు ఏం చేశారంటే పంచతంత్రంలో, ఓకే చాలామంది ట్రోల్ చేస్తున్నారు, కానీ ఒక విషయం జనాలకు తెలియదు, పంచతంత్రంలో ఆ ఘటన కూడా అలా తీయడం ఇది చాలా గ్రేట్, చాలామందికి తెలియదు. మీరు అనుకుంటారేమో పంచతంత్రం అంటే అంత పెద్ద రామోజీరావు గారు అంత ఇన్వెస్ట్ చేసి ఆదివారం పూట పంచతంత్ర కథలు ఎందుకు చెప్పాడు అంటే దానికి అటు ఇటుగా భాగవతం కూడా వచ్చేది. నెక్స్ట్ జనాలకి ఈ కథలు అర్థం అవ్వాలి అని యానిమేటెడ్గా చెప్పేది వేరు, తోలుబొమ్మలాట్లో చెప్పేది వేరు, మనుషులు చెప్పేది వేరు, ప్రవచనాలు చెప్పేది వేరు, హరికథలు చెప్పేది వేరు, ఇలా పంచతంత్రం రూపంలో ఆ బొమ్మల రూపంలో చెప్పేది వేరు. అది ఆ రోజుల్లో అది కళాఖండం, ఇప్పుడేమో ట్రోల్ మెటీరియల్. మీకు కొండపల్లి బొమ్మలు తెలుసా ఎవరికైనా? చాలామందికి కొండపల్లి బొమ్మలు, చెక్కతో చేసినటువంటి బొమ్మలు బాగా ఫేమస్లే. కొండపల్లి బొమ్మల మీద కొండపల్లి సినిమాలు కూడా చాలా వచ్చాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. సో అలా చెక్కడం అదొక కళ, ఇప్పటికీ అదొక రేర్ పీస్. కానీ కొంతమంది వాడు ఇదేంటి బొమ్మలు ఇలా ఉన్నాయి అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అదంతే, ఇక ఎవరి ఉద్దేశం వాళ్ళది, దేని గురించి మనం ఏం మాట్లాడలేం. కానీ పంచతంత్రంతో మీరు మహేష్ బాబు ఎంట్రీని పోల్చారంటే ఆ పోలిక నెక్స్ట్ లెవెల్ అని మీరు దాన్ని అనాల్సిన అవసరం లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ అలా అరేంజ్ చేయడం కూడా చాలా గ్రేట్. మీరు కూర్చున్న చోటికి ట్రైన్లలో ఆహార పదార్థాలు వస్తే అదొక వింత, అరే ట్రైన్లో వచ్చిందే అని చెప్పేసి భలే ఉందే అంటారు. అదే ఎదుటోడు అలా ఒక ఎంట్రీ ఇస్తే అదేందో ట్రోల్ మెటీరియల్. మనం జైల్లో కూర్చొని మండి తింటే అదొక వింత, 1000 రూపాయలైనా పెడతారు. అబ్బా జైలు మండి అంటే చిప్పకూడదు, సింపుల్గా చెప్పాలంటే. అది ఇప్పుడు ఒక థీమైజ్ వచ్చింది. అలా కాకుండా ఎదుటోళ్ళు ఏమన్నా చేస్తే అది ట్రోల్. అంటే కొత్తగా ఎవరు ఏది ప్రయత్నించొద్దు ఈ రోజుల్లో, ప్రయత్నిస్తే దాన్ని ట్రోల్ చేయడం. నవ్వు ఇక ఈవెంట్ విషయంలో పక్కన పెట్టేస్తే మనోబాల్ దగ్గరికి వెళ్దామా, టైటిల్ దగ్గరికి వెళ్దాం? ముందు టైటిల్ దగ్గరికి వెళ్ళాలి, ఇది చిన్నగా మాట్లాడుకునేదే. వారణాసి అనే టైటిల్ రాజమౌళి గారు అనుకున్నారు. ఇది పేరు మీద మేము ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అది మాది అని చెప్పేసి ఎవరో అన్నారు. సరే మీదే అయితే ఏంటి, ఇప్పుడు మీ సినిమాకి అంత గొప్పగా వారణాసితో మ్యాచ్ అయ్యే కథే ఉంటుంది, బేసిక్గా ఉండొచ్చులే. బట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇది వేరు. ఆయన కూడా ఎస్ఎస్ రాజమౌళిస్ వారణాసి, అది దాన్ని గొడవ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాంటెడ్లీ అంటే బాగా మీద పడి రక్కితే, ఏది కాంతారాలో మనకి నవరస సాంగ్ లాగా ఏమన్నా 100 కోట్లు 1000 కోట్లు పరువు నష్టం కాపీరైట్ రూపంలో ఏదన్నా పొందొచ్చేమో అని కకృతి పడే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అలా కకృతి పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైటిల్స్ విషయంలో సినిమా వాళ్ళకు ఉండే తెలివితేటలకి ఏమాత్రం ఎవరు మ్యాచ్ అవ్వలేరు 100%. అది ఒక ట్యూనో, ఒక డైలాగో, ఒక సీనో కాపీ చేస్తే మీరు ఏమన్నా అనొచ్చు, కానీ టైటిల్ విషయంలో మాత్రం ఎవరు కూడా వేలు పెట్టలేరు. ఎందుకంటే దానికి ముందు బోల్డన్ని చేర్చుకుంటారు, దాని తర్వాత బోల్డన్ని చేర్చుకుంటారు. వారణాసి ద గ్లోబ్ ట్రోటర్ అనేది ఈ సినిమా టైటిల్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఏం చేస్తారు? నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఎస్ఎస్ రాజమౌళి వారణాసి, నోబడీ కెన్ డూ ఎనీథింగ్. సో ఇది సంగతి. ఇకపోతే నెక్స్ట్ ఏంటి, హనుమంతుడి వివాదం. మనోభావం దెబ్బతినింది. మనిషి అనేవాడికి మనసు ఉంటుంది, ఆ మనసు కలత చెందితే అది
మనోభావం దెబ్బతినింది అని చెప్పేసి ఎవరైనా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. మనోభావం దెబ్బతినడం అనేది ఏ రేంజ్‌లో దెబ్బతినింది అనేది కోర్టు చూస్తది. ఊరికే మనోభావం దెబ్బతిని కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. కోర్టుకెళ్ళినప్పుడు మీరు సైకలాజికల్‌గా మీ మనసు, అందులో చిట్లిన నరాలు ఏ రేంజ్‌లో, ఏ యాంగిల్‌లో, ఎన్ని రకాలుగా దెబ్బతినిందో సైకలాజికల్‌గా అక్కడ ప్రూవ్ అండ్ పెట్టాలి. అది అప్పటి వరకు ఉన్న మెదడు అలా 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 ఉంటూ సడన్‌గా ఇది చూడగానే చిట్లిపోయింది అని కూడా నిరూపించుకోవాలి. అర్థమైందా ఎవరికైనా? మనోభావం దెబ్బతినే వాళ్ళకి సింపుల్‌గా ఊరికే మనోభావం దెబ్బతినిందని మనిషి అన్నోడు, మనిషి గానోడు, ఉన్నోడు, లేనోడు అందరూ వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి. నెక్స్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనోభావం దెబ్బతినడం అనేది మీ మానసిక సమస్య. మన మానసిక మన మైండ్ దెబ్బతినడం నా మానసిక సమస్య. మీ మానసిక సమస్య, మీ మనోభావం దెబ్బతినడం మీ మానసిక సమస్య. మీ మానసిక సమస్యకి మీరు హాస్పిటల్ల చుట్టో లేకపోతే సైకాలజిస్ట్ చుట్టూ వెళ్ళాలే కానీ టీవీలకి, డిబేట్లకి ఎక్కి వాళ్ళ పరువు వీళ్ళ పరువుని తీయాల్సిన అవసరం లేదు. ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టార్గెట్ చేసినంత మాత్రాన ఎవరు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే రాజమౌళి గారు అన్న సిట్యుయేషన్ ఎవరికి అర్థమైందో తెలియదు కానీ బాగా గమనించుకోండి. మనిషి అన్నోడికి ప్రతి ఒక్కడికి కూడా ఇష్టమైంది ఏదైనా కోల్పోతే దేవుడి మీద వేసేస్తారు. పరీక్ష ఫెయిల్ అయితే దేవుడు నన్ను కనుకరించలేదు అంటాడు. ఉద్యోగం రాకపోతే దేవుడు కనుకరించలేదు. 10 ఏళ్ళు రాస్తున్నా నాకు యూపీఎస్ఎస్సిలో సీటు కొట్టట్లా. అమ్మాయికి 35 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి కావట్లా. అప్పిచ్చి 5 సంవత్సరాలు అయింది, వాడు ఇప్పటిదాకా తిరిగి ఇవ్వట్ల, కనీసం వడ్డీ ఇవ్వట్ల. ఇంకేదో అబ్బాయి అమెరికాకు పోవడం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, వెళ్ళట్లా. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటుంది. ఇష్టమైన వాళ్ళని కోల్పోతాం కొన్నిసార్లు. అబ్బా దేవుడు ఎలాంటోడు చూడు, నేను అంత నా ప్రాణ స్నేహితుని కోల్పోయా, మా నాన్నని కోల్పోయా, అమ్మని కోల్పోయా, నా కొడుకుని కోల్పోయా, కూతుర్ని కోల్పోయా, సహచరుని కోల్పోయా, భర్తని కోల్పోయా, భార్యని కోల్పోయా. ఇలా ఇష్టమైన మనుషులు దూరమైనప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటారు. ఇష్టమైన వస్తువులు పాడైనప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటారు. కష్టపడి చేసిన పనికి ఫలితం లేదన్నప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటారు. అప్పటిదాకా కాంపిటీషన్లో వచ్చి లాస్ట్ మూమెంట్లో ఏదో చిన్న మిస్టేక్ వల్ల పోయినా కూడా దేవుడినే తిట్టుకుంటారు. ఎందుకు దేవుణ్ణి తిట్టుకుంటారు అంటే మనిషికి అలా అలవాటు అయిపోయింది మా చిన్నప్పటి నుంచి. అంటే దేవుడు అంటే ఒక భయం. గుడికి వెళ్తారు, దేవుడా 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 ప్లీజ్ నన్ను కనుకరించు. నీ కోరిక తీరకపోతే దేవుడు నీ ఎంత మొక్కినా దేవుడు నన్ను కనుకరించట్లేదు, వీడికి వాడికి వరాలు ఇస్తున్నాడు, వాడికి ఉద్యోగం ఇచ్చాడు, వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి నాకే ఎందుకు ఇలా ఉంది, నాకేం దరిద్రం పట్టిందో. ఇలా కూడా దేవుళ్ళని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి మనిషి దేవుడిని తిట్టుకుంటాడు. అండ్ తిట్టుకున్న ప్రతిసారి దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళకి ధైర్యం చెబుతానే ఉంటారు. పిడుగుపడిన అర్జున పాల్గొన అనమంటారు. చీకట్లో ఎటన్నా రోడ్డు దాటాలంటే అది సాహసం యాత్ర, కొంచెం మెడలో హనుమంతుడి బిల్లేసుకొని వెళ్ళమంటారు. జై హనుమాన్ కొనికి ధైర్యం వస్తుంది అంటారు. ఇలా చెప్పే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రాజమౌళి ఇంట్లో జరిగిన సిట్యువేషన్, ఆయన చెప్పిన సిట్యువేషనే మీరందరూ డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా ఎక్స్ట్రా ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి? వెరీ సింపుల్గా, అనుకున్నప్పటి నుంచి ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వస్తున్న కొద్దీ నువ్వు అధైర్యపడకు, హనుమంతుడు నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాడని తండ్రి చెప్పడం. ఏంటి నాన్న ఇది, ఎంత హనుమంతుడు వెనకాల ఉంటే మరీ ఇట్లా అవుతుందా అని చెప్పి ఈయన నాన్నని అడగడం. అదేం లేదు నాన్న, నెక్స్ట్ ప్రయత్నం చికెన్ అన్న అవుతుంది అని తండ్రి ధైర్యం చెప్పడం. ఈ సిట్యువేషన్ ఆయన చెప్పుకున్నాడు. దీంట్లో తప్పే ఉంది? హనుమంతుడిని ఎవరు ధ్యానించకూడదు, హనుమంతుడిని ధ్యానిస్తే అసలు మీ పనులే అవ్వని ఆయన స్టేట్మెంట్ పాస్ చేయాల, హనుమంతుడిని నిందించాల, హిందువుల మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం అంటే దెబ్బతినాలని మాట్లాడాల. దీన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి గతంలో బాహుబలిలో ఇట్లా శివుడిని తీర్చుకున్నావు, నీకు దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు శివుడి మీద సినిమా తీసావు, పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లు సంపాదించుకున్నావు, నువ్వు దేవుడిని వ్యాపార వస్తువుగా మార్చుకున్నావు, అది అది ఏంటిది పెంట? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనుకుంటున్నారు? మనం మనుషులం అనుకుంటేనే వచ్చే ప్రాబ్లం ఇది. ఫస్ట్ అలా అనుకోకండి. ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు? నేను మనిషిని అనుకుంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనోభావం దెబ్బతినాలంటే మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మనోభావం దెబ్బతినాలంటే వాడు మనిషి అయి ఉండాలి. నేను మనిషిని అని ఒక సర్టిఫికేట్ తీసుకురండి చెప్తా ధైర్యంగా ఎవడైనా సరే ఒకడు. యూ కెన్ నెవర్ తేలేరు దాన్ని. సో
ఊరికే వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి మనమేదో ఫేమస్ అవ్వడానికో మనకేదో కంటెంట్ క్రియేషన్ కోసమో ఎవరి మీద పడి రక్కాల్సిన అవసరం లేదు. అండ్ మీరు రక్కినంత మాత్రాన మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు మీకు అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఇంకొకటి, దేవుడు అంటే నమ్మకం లేనోడు దేవుడి మీద వ్యాపారం ఎందుకు చేసుకుంటున్నావు? మళ్ళీ చాలా కూల్గా చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనుకుందాం ఎగ్జాంపుల్, మళ్ళీ నన్ను ట్రోల్ చేశారు మీ బొంద. నెక్స్ట్, ఈ వీధి చివర నాకు ఒక గుడి ఉంది, ఆ వీధి చివర నాకు ఒక గుడి ఉంది, ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉంది, కింద షట్టర్ ఉంది, నేను కొబ్బరికాయలు ఉప్పులు అమ్ముకోకూడదా? వ్యాపారం, తప్పే ఉంది. నువ్వు ఎప్పుడు గుడికే రావు, కొబ్బరికాయలు అమ్ముతావు, పూలేలు అమ్ముతావు, వాడు గొడవ పెట్టాడు, వీడు గొడవ పెట్టాడు, ఎవడిష్టం వాడిది, అంతే. అండ్ నెక్స్ట్, ఆయన ఏం తప్పుగా ఏ దేవుడిని చూపించలేదు. బాహుబలిలో శివుడి గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఏ సినిమా అయినా సరేమా, ఆయన ఎప్పుడు దేవుళ్ళని కించపరిచినట్టు ఎక్కడా లేదు. ఈ రోజు లేదు, ఆ రోజు కూడా మాట్లాడలేదు. అంత పెద్ద ఈవెంట్లో అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా పాస్ చేసి, ఎంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసి నీకు అది పెద్దగా కనబడింది, మీరు పెద్దగా తీసుకున్నారు, ఎవరు దాన్ని పెద్దగా ఏమీ చేయలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ ఇక నేను ఈ ట్రోల్స్ ఆపేయండి, ఇంకెంతకాలం, సరే చావండి. థ్యాంక్ యూ సో మచ్.